ఆర్యులదే సర్వోన్నత జాతి అని, యూరోప్ను జయించింది ఆర్యులేనని 19వ శతాబ్దానికి చెందిన చాలా మంది పరిశోధకులు భావించారు. జర్మనీ డిక్టేటర్ హిట్లర్ నమ్మకం కూడా అదే. ఆర్యుల మూలాలు నోర్డిక్ జాతిలో ఉన్నాయని హిట్లర్ అనుకునేవాడు. అలాగే కొందరు ఆర్యులు హిమాలయ ప్రాంతాలకు వలసపోయారని బలంగా నమ్మేవాడు. దీనిపై పరిశోధనల కోసం ఆయన ఒక శాస్త్రవేత్తల బృందాన్ని టిబెట్కి పంపించాడు. ఇండో యూరోపియన్ భాషలను మాట్లాడిన తమను తాము ఆర్యులుగా పిలుచుకున్న ప్రజలను ఆర్యులుగా పరిశోధకులు వ్యవహరిస్తారు. జర్మన్ నియంత హిట్లర్ దృష్టిలో ఆర్యజాతే భూమి మీద సర్వోన్నత మానవ జాతి. హిట్లర్ కోరిక మేరకు ఆయన సన్నిహితుడు హెన్రిక్ హిమ్లర్ 1938లో 5 శాస్త్రవేత్తలను టిబెట్కి పంపించారు. ఆర్యుల మూలాలను కనుక్కునే బాధ్యతను ఈ 5 సైంటిస్టులకు అప్పగించారు. ఆ 5 సైంటిస్టులు భారత్ మీదుగా టిబెట్లోకి ప్రవేశించారు. రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యేందుకు సరిగ్గా ఏడాది ముందు జరిగింది. కొందరు జర్మన్లు దొంగచాటుగా భారత్లోని తూర్పు సరిహద్దులకు చేరుకున్నారు. ఆర్యుల జాతి మూలాలను కనుక్కోవడమే ఈ జర్మన్ సైంటిస్టుల లక్ష్యం. 1500 ఏళ్లకు ముందు నోర్డిక్ ఆర్యన్ జాతి ప్రజలు భారత్లోకి ప్రవేశించారని అడాల్ఫ్ హిట్లర్ బలంగా నమ్మేవారు. స్థానికులు అంటే ఆర్యేతరులతో కలవడంతో ఆర్యుల జాతి కలుషితమైందని, ఫలితంగా వారిని ఉన్నతంగా నిలబెట్టే మేలిమి లక్షణాలను ఆర్యులు కోల్పోయారని హిట్లర్ భావించేవారు. భారతీయుల స్వతంత్ర ఉద్యమం విషయంలో హిట్లర్ చాలాసార్లు తన అయిష్టతను బయటపెట్టాడు. తన ప్రసంగాలు, చర్చలు, రచనల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిట్లర్ ప్రధాన లెఫ్టినెంట్స్లో ఒకడైన హిమ్లర్ ఆర్యుల మూలాల విషయంలో భారత్ ఉపఖండాన్ని కూడా జల్లెడ పట్టాలని భావించేవాడు. అలా టిబెట్పై వారి దృష్టి పడింది. నోర్డిక్ తెల్ల జాతీయుల ఆధిపత్యం సిద్ధాంతాలను ఆయన నమ్మేవాడు. అట్లాంటిస్ నగరంలో స్వచ్ఛమైన ఆర్యుల రక్తం గల జాతి జీవించేదని హిట్లర్, అతని సన్నిహితులు భావించేవారు. అట్లాంటిక్ సముద్రంలో ఇంగ్లాండ్, పోర్చుగల్ మధ్యలో ఈ నగరం ఉండేదని వారు చెప్తూ ఉంటారు. అయితే ఒక భారీ పిడుగు పడ్డంతో ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని వారు నమ్ముతారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆర్యులు కొందరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారని, అలా వెళ్లిన ప్రాంతాల్లో హిమాలయ ప్రాంతం కూడా ఒకటని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా ప్రపంచానికి పైకప్పు లాంటి టిబెట్ ప్రాంతానికి ఆర్యులు వెళ్లారని విశ్వసిస్తారు. 1935లో పురాతన వారసత్వ సంపద అన్వేషణ కోసం హిమ్లర్ ఒక ప్రత్యేక విభాగాన్ని స్థాపించారు. పిడుగుపాటు తర్వాత అట్లాంటిస్ నుంచి ఆర్యులు ఎక్కడికి వెళ్లారో కనుక్కోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగానే 5 జర్మన్లను ఆయన భారత ఉపఖండానికి పంపించారు. జర్మనీ శాస్త్రవేత్తల బృందం సభ్యులు 1938లో టిబెట్లో అడుగుపెట్టారు. ఆర్యజాతికి సంబంధించి అనేక ఆధారాలను వారు సేకరించారు. కానీ 2వ ప్రపంచ యుద్ధం వారి పరిశోధనలపై నీళ్లు చల్లింది. వారు సేకరించిన అమూల్యమైన సమాచారం ధ్వంసమైంది. ఈ పరిశోధన పూర్తయి ఉంటే భారత్లో ఆర్యుల మూలాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుండేది. ఆర్యులపై పరిశోధనల కోసం వెళ్లిన జర్మనీ సైంటిస్టుల బృందంలో 2 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారిలో ఒకరు ఎర్నెస్ట్ స్కాఫర్. ఈయన జంతు శాస్త్ర నిపుణుడు. జంతువులను వేటాడడం అంటే ఈయనకు విపరీతమైన పిచ్చే. ఒకసారి పడవలో వెళ్తూ ఓ బాతును ఆయన షూట్ చేయాలని అనుకున్నారట. ఆ బోటులో పక్కనే ఆయన భార్య ఉన్నారు. బాతుకు గురిపెట్టిన తూట అదుపు తప్పి పక్కనే ఉన్న ఆయన భార్యకు తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించారు. ఇక రెండో వ్యక్తి బ్రూనో బెర్జర్. మానవ పురాతత్వ సైంటిస్ట్ అయిన బెర్జర్ 1935లో నాజీలతో చేతులు కలిపారు. పుర్రెల కొలతలు తెలుసుకోవడం, టిబెటన్ల ముఖ కవలికలను రికార్డ్ చేసుకోవడం, ఫేస్ మాస్కులు తయారు చేయడం ఈయన పని. ఈ ప్రాంతంలో నోర్డిక్ ఆర్యుల జాతి మూలాలను కనిపెట్టేందుకు దోహదపడే సమాచారాన్ని ఆయన సేకరించేవాడు. ఈ 5 కూడిన నౌక 1938 మే నెలలో కొలంబాలో దిగింది. అక్కడి నుంచి మద్రాస్ మీదుగా కలకతాకి చేరుకున్నారు. తీర ప్రాంతాల్లో జర్మన్లు అడుగుపెట్టారని గూఢచారుల ద్వారా తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాగోలా అన్ని అడ్డంకులను దాటుకుంటూ టిబెట్కి చేరుకున్నారు. స్కాఫర్, బెర్జర్లతో పాటు మిగతా సైంటిస్టులు కూడా ఆర్యుల మూలాల గురించి శోధించారు. అయితే యుద్ధం నడుమ వీరి పరిశోధన మధ్యలోనే ముగించుకుని వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే అప్పటికే 376 మంది టిబెటన్ల పుర్రెల కొలతలను బెర్జర్ తీసుకున్నారు. మరో 2000 ఫోటోలు కూడా తీశారు. 350 మంది చేతివేళ్లు, చేతుల ముద్రలను సేకరించారు. దాదాపు 2000 పురాతన కళాకృతులను ఆయన సేకరించారు. ఈ బృందంలోని మరో సభ్యుడు 18,000 మీటర్ల బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్లో చాలా వివరాలను రికార్డ్ చేశారు. 40,000 ఫోటోలు తీశారు. వీరి పర్యటన ముగించాల్సిన అవసరం రావడంతో వీరు కలకత్తా నుంచి సురక్షితంగా విమానంలో వచ్చేందుకు హిమ్లర్ ఏర్పాట్లు చేశారు. మ్యూనిక్లో ఆయనే స్వయంగా వెళ్లి వీరికి ఆహ్వానం పలికారు. తాను సేకరించిన సమాచారాన్ని స్కాల్జ్బర్గ్లోని ఓ భవనంలో స్కాఫర్ ఉంచారు.
అయితే 1945లో సంకీర్ణ దళాలు జర్మనీపై పైచేయి సాధించాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని ధ్వంసం చేశాయి. దీంతో టిబెటన్ల ఫోటోలతో పాటు చాలా సమాచారం ధ్వంసమైంది. మిగతా పరిశోధకుల సమాచారం కూడా ఇలానే ధ్వంసమైంది. ఆ యుద్ధం తర్వాత ఆర్యుల ఆధిపత్యం అనే సిద్ధాంతానికి చోటు లేకుండా పోయింది. దీంతో ఈ సమాచారం కూడా మరుగున పడింది.